విద్యాబుద్ధులు నేర్పి సమాజం పట్ల స్పర్శను కలిగించి ఎక్కడో పల్లెటూరులో పుట్టిన నన్ను ఇంతవాణ్ణి చేసిన నా గురుదేవులందరికీ మీ అందరి సాక్షిగా ఈ వేదికపై నుండి పాదాభివందనలు చేస్తూ బాల మేధావులైన చిరంజీవులైన మీ అందరినీ నిండు మనసుతో పేరు పేరున ఆశీర్వదిస్తూ మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ నేటి సభాధ్యక్షులు సుగుణ సాహితీ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మాధవరెడ్డి గారికి, ఎంఈఓ యాదవరెడ్డి గారికి, వెంకటేశ్వర గారికి, సాహితీ మిత్రులు దుర్గే గారికి, రాజు గారికి, ఇతర ఉపాధ్యాయ బృందానికి అందరికీ నమస్సుమాన్ తెలుపుతూ నాకెప్పుడు ఒక డౌట్ వస్తుంది, ఈ సమాజంలో ఎవరు గొప్పవాడు? బాగా డబ్బు సంపాదించిన వాడు గొప్పవాడా? ఒక క్రికెటర్ గొప్పవాడా? ఒక సినిమా రంగానికి సంబంధించిన ఒక గొప్పవాడా? ఒక డాక్టర్ గొప్పవాడా? ఒక యాక్టర్ గొప్పవాడా? ఎవరు గొప్ప? మై ఆన్సర్ గోస్ లైక్ దిస్. నేనేమంటానంటే, ఎన్నుకున్న రంగంలో ఎవరికైతే ఒక గుర్తింపు తెచ్చుకుంటారో వాళ్ళు గొప్పవారు. ఎందుకంటే సాహిత్యంలో మనం చూసాము, ఎంతో మంది ఎవరైతే చిరంజీవులు అవుతారో, చనిపోయిన తర్వాత కూడా ఎవరి పేరైతే ఈ సమాజం గుర్తుంచుకుంటుందో వాళ్ళు గొప్పవారు అనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఈ మానవ జన్మ అనేది భగవంతుడిచ్చిన గొప్ప వరం. ఈ శరీరము మట్టిలో కలిసిపోతున్న హౌ బెస్ట్ వి కాంట్రిబ్యూట్ టు ది సొసైటీ. ఏం సమాజం ఇచ్చాం, ఏం మెసేజ్ ఇచ్చాం సమాజానికి అన్నది మాత్రమే చిరస్థాయిగా ఉంటుంది. సో చిరంజీవులారా, ఈ కథల పోటీల్లో పాల్గొని బహుమతి రావడం అనేది చాలా సంతోషం. ఒక సామెత ఉంది, చెవిటి వాడికి కూడా పొగడ్త వినబడుతుంది. సో ఇలాంటి పోటీలలో పాల్గొనడం వల్ల ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు మళ్ళోసారి కూడా ఫస్ట్ ప్రైజ్ రావాలని ప్రయత్నం చేస్తుంటారు. రాని వాళ్ళు ఈసారి మాకు ఫస్ట్ రావాలని ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఏ పోటీ అయినా మీరందరూ తప్పకుండా పాల్గొనాలి. ఒక కాంపిటేటివ్ స్పిరిట్ టుడే ఎవరీ వాక్ ఆఫ్ లైఫ్, ఏ రంగం తీసుకోండి, ఎవ్రీవేర్ there is no competition. ఈ సెన్స్ ప్రతిభ కావాలి. ఈరోజు సమాజం ప్రతిభకే అర్థం కడుతుంది. ఒక అబ్బాయి చెప్పాడు, నేను పేదవాడిని ఐఐటి అని. సక్సెస్ అవ్వడానికి నువ్వు ఓసీవా, నువ్వు బీసీవా, నువ్వు ఎస్సీవా, నువ్వు ఎస్టీవా, నువ్వు ముస్లిం మైనారిటీవా, నువ్వు నల్లగున్నవా, నువ్వు తెల్లగున్నవా, నువ్వు పొట్టిగున్నవా, నువ్వు పొడుగున్నవా, నువ్వు తెలుగు మీడియమా, నువ్వు ఇంగ్లీష్ మీడియమా, ఇవేవి కావు. నీకు కల కసి మాత్రమే నేను సక్సెస్ చేస్తుంది. ఒక కలెక్టర్ కసి ప్లస్ కృషి ఈక్వల్ టు రుచి.
ఎవరికైతే కసి ఉంటుందో, ఎంతటి కసి అంటే గట్టిగా ఇట్లా పిడికిని బిగిస్తే దేవుడు రాసిన ఈ రేఖలు కూడా పారిపోతాయి. అంత కసి ఉండాలి. సక్సెస్ అయిన ప్రతి వాళ్ళు జనమంతా ఎదలు మరిచి నిర్మిస్తున్న సమయంలో వాళ్ళు మేల్కొని ఒక పేదరికంలో పుట్టడం నేరం కాదు, గొప్పగా ఎదగాలని కోరిక లేకపోవడం నేరమంట. మేమంతా సామాన్య కుటుంబంలో పుట్టారు. ఇలా గాలిమోటంలో తెలియటోడు కూడా మనలో ఒకరే. చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళని అభినందిస్తారు. ఈ సమాజానికి కావలసిన ప్రతి నిపుణుడు ఈ క్లాస్ రూమ్ లోనే, నా సమక్షంలోనే పురుగు పోసుకుంటారు. ఒక డాక్టర్ కావచ్చు, ఒక యాక్టర్ కావచ్చు, ఒక మినిస్టర్ కావచ్చు, ఒక క్రికెటర్ కావచ్చు, ఒక సైంటిస్ట్ కావచ్చు, అందరూ క్లాస్. సో ఇట్ ఈస్ ది టీచర్. ఒకసారి చెప్పాడు, మా స్కూల్లో 22 మంది కథలు రాశారు. ఇట్ ఈస్ ది ఇన్స్ట్రుమెంటల్ ఇన్ మోటివేటింగ్ ది స్టూడెంట్స్. దట్ షుడ్ బి ది స్పిరిట్ ఆఫ్ ది అవార్డ్. ఈ రోజు కావాల్సిందని నేను అప్పుడప్పుడు కారులో వెళ్తుంటే కొంతమంది అమ్మాయిలు, కొంతమంది అబ్బాయిలు పత్తి చేలో కూలీలకు వెళ్తుంటారు. మీకు తెలుసు, మీలాంటి చిన్నపిల్లలు చాలా మంది హోటళ్లలో పనిచేస్తారు, కూలీలుగా పనిచేస్తుంటారు. ఏడుకొస్తుంది. సమాజం పట్ల అవగాహన లేని తల్లిదండ్రులు వాళ్ళకి జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళ ఇంట్లో పని మనుషులు అయ్యారు, పత్తి చేలో కూలీలు అయ్యారు. సమాజం పట్ల అవగాహన గల తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చారు కాబట్టి ఇలాంటి స్కూళ్లలో మిమ్మల్ని చదివించే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి చిరంజీవులారా. ప్రతి అవరోధాన్ని ఒక అవకాశంగా మలుచుకోవాలి. కథానాయకులు ఎప్పుడు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. కాబట్టి ఈ సందర్భంలో మీ అందరికీ నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, సక్సెస్ అయిన ప్రతి వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు. వాళ్ళకుండే 24 గంటల టైం, మనకుండే 24 గంటల టైం. సో ఈ కాంటెక్స్ట్ లో ఈరోజు సమాజంలో మనకు తెలుసు, నైతిక విలువలు పతనమవుతూ ఆర్థిక విలువలు మనం వాడు బాగా సంపాదిస్తే వాడు గొప్పవాడు అనుకుంటుంది సమాజం. అందుకే చెప్పారు, చిరంజీవిలో కావాలి. దేశంలో పేరు రాకపోవచ్చు, ఒక రాష్ట్రంలో పేరు రాకపోవచ్చు, ఒక జిల్లాలో పేరు రాకపోవచ్చు, కనీసం మన ఊళ్ళో మనకంటూ ఒక గుర్తింపు కాదు. మేమంతా మామూలు కుటుంబంలో చదువుకున్నాం. మేము 5 మంది చిన్నప్పుడు మాకు కనిపించేది మేము ఎంత బ్రతుకుతాం తెలుసు కదా. వ్యవసాయంలో ఏ పార్టీ లాభం ఉంది, వ్యవసాయం ఎక్కడ ఉంది. చదువుకున్నాం కాబట్టి మా ఉపాధ్యాయుల గొప్ప వల్ల సమాజం పట్ల కొంత అవగాహన వచ్చింది కాబట్టి మా అమ్మ ఒక కోరికకు 5 ముక్కలు చేసి పెట్టేది చిన్నప్పుడు. ఆమె ఇచ్చిన ధైర్యంతో మీ ముందు నిలబడి నాకు మాటలు మాట్లాడే స్థితి వచ్చిందంటే ఇట్ జస్ట్ ఫర్ ఫ్రమ్ మై టీచర్స్. మీకు ఇదే సిద్దిపేట కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ అన్ని చదివాను, అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో చదివాను. వీఆర్ నాట్ ఫ్రమ్ ఎనీ ఇంగ్లీష్ మీడియం స్కూల్. అందుకే చెప్పాను, నువ్వు ఓసీవా, ఎస్సీవా, నువ్వు బీసీవా, నువ్వు తెలుగు మీడియమా, నువ్వు ఇంగ్లీష్ మీడియమా, లావు ఉన్నావా సార్, ఇది కాదు సార్. కాబట్టి నువ్వు నాకు డబ్బులు లేవు అయ్యేది కేస్. అది కాదు. కోరిక ఉండాలి, బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఒక చిన్న కథ చెప్పి ముగిస్తా. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ఎవరు? అంబానీ. ధీరుభాయ్ అంబానీ. ట్యూషన్ చెప్పే ఒక టీచర్కు 8 మంది సంతానంలో 5వ వాడు. వెన్ హీ వాజ్ స్టడీయింగ్ 8th క్లాస్, అతను 8వ తరగతి చదువుతున్నప్పుడు అతనికి ఒక కోరిక వస్తుంది. ఏమిటయ్యా కోరిక అంటే, ఐ షుడ్ బికమ్ ది గ్రేటెస్ట్ ఇండస్ట్రీస్ ఆఫ్ దిస్ ఇండియా. ఈ సువిశాల భారతదేశంలో నేను ఒక గొప్ప పారిశ్రామికవేత్తను కావాలని కోరిక. వాళ్ళ క్లాస్మేట్ చెప్తారు, నేను గొప్పవాడిని కావాలనుకుంటున్నాను. ఆ అబ్బాయి చెప్పాడు,
క్లాస్మేట్ అవుతారు. నీకు చెప్పులు లేవు, నీకు ఫుడ్ ఉండదు ఇంట్లో, నీకు జీన్ పాయింట్ లేదు, నీకు బట్టలు సరిగా లేవు. నేను మజాక్ అనుకుంటున్నావా? ఇండస్ట్రీస్ కావాలంటే 8వ తరగతి పరీక్షలు రాసిన తర్వాత ఇంట్లో చెప్పకుండా బొంబాయికి పారిపోయి వచ్చి 30 రూపాయలకు ఒక పెట్రోల్ బంకులో జీతం పొందుతారు. ఈ రోజు వాళ్ళ కొడుకుల ఆస్తుల విలువలు ఎంతో తెలుసా? మోర్ దెన్ 5 lakhs కోర్స్, 5 లక్షల కోట్ల పెన్షన్. 5 కోట్లుగా, 50 కోట్లుగా, 500 కోట్లుగా, 5,000 కోట్లుగా, 50,000 కోట్లుగా, 5 లక్షల కోట్ల పెన్షన్. వాళ్ళ తండ్రి మొదటి జీతం ఎంత? 30 రూపాయలు. ఇట్స్ నాట్ ది ఎర్నింగ్ మనీ అలో. ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్ ద్వారా లక్షల మంది ఉపాధిని కల్పిస్తున్నారు. అందుకే చెప్పాను, అవర్ బెస్ట్ యూ కాంట్రిబ్యూట్ టు ది సొసైటీ. అది శాశ్వతం. సో కోరిక ఉండాలి, బర్నింగ్ డిజైర్ ఉండాలి. అది నేను చెప్పదలుచుకున్న అంశం. కాబట్టి మేము తెలుగు మీడియం చదువుతున్నాం, మేము జడిపిస్తున్నాం. మేము అక్కడే చదివాము, మేము అదే తెలుగు మీడియం చదివాము, మేము కింద కూర్చొని చదివాము. మేము 5 కిలోమీటర్లు గోనెపల్లి నుంచి చిన్నపూరు నడవడం, మళ్ళీ చిన్నపూరు నుంచి గోనెపల్లికి పోవడం. తొక్కున్నమే తిండు చిన్నప్పుడు బాక్సులలో పెట్టుకోవచ్చు స్కూల్ దగ్గర. మా టీచర్స్, ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ విన్నర్ అండ్ రన్నర్, ఓడిన వాడికి గెలిచిన వాడికి ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ అటిట్యూడ్. పాజిటివ్ అటిట్యూడ్ ఉండాలి. ఈ అటిట్యూడ్ గురించి ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. ఆల్రెడీ ఆకలవుతున్నట్టు చిన్నపిల్లలు. ఒక క్లాస్ లో 2 స్టూడెంట్స్ ఉంటారు, రామ్ అండ్ శ్యామ్. శ్యామ్ ఒక అభిప్రాయం ఉంటుంది, ఇద్దరికి మ్యాథ్స్ లో 100/100 వస్తాయి. శ్యామ్ అనుకుంటారు, సార్ 100కు 100 వచ్చిన మ్యాథ్స్ లో నేనంటే ఇష్టం లేదు, రామ్ అంటేనే ఇష్టం అనే ఒక ఇల్ ఫీలింగ్ శ్యామ్కి వస్తుంది. ఇది సార్ గమనిస్తారు. గమనించి శ్యామ్ తీస్తాడు, ఒరే శ్యామ్, మీ ఊరికి వెళ్ళి ఒక రైతుకు, ఒక వడ్రంగికి నువ్వు కంప్యూటర్ నేర్పడం ఎట్లా చూడాలి, కంప్యూటర్ నేర్పాలి, నీకు 1 రోజులు టైం ఇస్తుందని చెప్తాను. శ్యామ్ వాళ్ళ ఊరికి వెళ్తాడు, ఓ రైతన్న దగ్గరికి పోతాడు. అన్నా నువ్వు కంప్యూటర్ నేర్చుకో, వరంగల్ మార్కెట్ లో పత్తి ఏం రేట్ ఉంది, మిర్చి ఏం రేట్ ఉంది, సిద్దిపేట మార్కెట్ లో ఏం రేట్ ఉంది, మహబూబ్నగర్ మార్కెట్ లో ఏం రేట్ ఉంది, కాకినాడ మార్కెట్ లో ఏం రేట్ ఉంది, ఈ మధ్య నువ్వు కంప్యూటర్ లో చూసుకోవచ్చు. నేను బాగా అడ్వాంటేజ్ ఏం చెప్తాను. రైతు ఇష్టపడదు. ఓ వడ్రంగి దగ్గరికి పోతాడు, ఆ ఊళ్ళో ఉన్న అందరు వడ్రంగుల దగ్గరికి పోతాడు. అన్న నువ్వు మంచి ఫర్నిచర్ చేస్తున్నావు, దానికి ఎంత రేట్ వస్తుందో నువ్వు కంప్యూటర్లో పెట్టుకుంటే నీకు తెలుస్తుంది. హైదరాబాద్ అయితే 1000 ఇస్తాడు, సిద్దిపేట అయితే 900 ఇస్తాడు, కాకినాడ పోతే 1500 ఇస్తాడు. నీకు ఉపయోగం ఉందని చెప్తారు, నేర్చుకో. 1 రోజుల తర్వాత వచ్చి టీచర్ దగ్గరికి నిలబడతాడు. శ్యామ్ వాట్ హ్యాపెండ్, ఏం చేశారు? సార్ ఐ ట్రైడ్ బట్ ఇన్ వెయిన్. సార్ నేను చాలా ప్రయత్నం చేసిన, కానీ ఎవరు నేర్చుకోవడం ఇంట్రెస్ట్ చూపించలేదు. అప్పుడు రాము పిలుస్తాడు, ఒరే రామ్, నీకు 1 రోజులు టైం ఇస్తా, మీ ఊరికి వెళ్ళి ఒక రైతు కంప్యూటర్ ఎలా చూడాలి, దాని అడ్వాంటేజెస్ ఏంటి, ఒక కార్పెంటర్ కంప్యూటర్ ఎలా వాడాలి, దాని అడ్వాంటేజెస్ ఏంటి, 1 రోజులు నువ్వు నేర్పాలి. రాము కూడా వాళ్ళు ఊరిపోతారు. ప్రతి రైతును బ్రతికిలాడతారు, మాట్లాడతారు, ఎవరు వినాలి ఆయన మాట. ప్రతి కార్పెంటర్ను బ్రతికిలాడతారు, ఎవరు వినాలి. సార్ దగ్గరికి వస్తారు. కెన్ యూ గెస్ వాట్ వుడ్ బి ది ఆన్సర్ ఫ్రమ్ రామ్? నీవే రాము అయితే సార్ ఏం సమాధానం చెప్తావో చెప్పగలవా? కెన్ ఎనీబడీ టెల్? సార్ చాలా ట్రై చేసినా ఎవరు వెళ్ళలేదని చెప్తారు. రామ్ అలా చెప్పడు. సార్ నేను చెబితే ఏ రైతు వినలేదు, సార్ నేను చెబితే ఏ కార్పెంటర్ వినలేదు, నేనే
రైతు దగ్గర ఈ నెల రోజులు నాగలు ఎలా దున్నాలో నేర్చుకున్నా, గొర్రెలు ఎలా కొట్టాలో నేర్చుకున్నా, పొలం నాటేయాలో నేర్చుకున్నా, నేనే ఈ కార్పెంటర్ దగ్గర భాష ఎలా చెక్కాలో నేర్చుకున్నా, దూగడ ఎలా పట్టాలో నేర్చుకున్నా. ఈ నెల రోజులు నేను టైం వేస్ట్ చేయలేదు. శ్యామ్ ఏమో రోజు సినిమాలు చూసుడు, ఎవరు వెళ్ళే కదా నెల రోజులు రోజు సినిమాలు చూసి పడుకున్నారు. రామ్ ఏం చేసాడు, వాళ్ళకున్న స్కిల్స్ రామ్ నేర్చుకున్నాడు. ఈ నెల రోజులు టైం వేస్ట్ చేయలేదు. సో ఇట్ ఈస్ ది అటిట్యూడ్ దట్ మేక్స్ ది డిఫరెన్స్. ఒక ఓడిపోయినకి ఒక గెలిచినకి ఓన్లీ అటిట్యూడ్. భగవంతుడు అందరికీ తెలివితేటలు ఇస్తాడు. 2+3 ఎంత అందరూ చెప్తారు, 5 అని ఎవరు ఆరని చెప్పారు కదా. సో యు ఆర్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్, బట్ హౌ బెస్ట్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ద గుడ్ ఆఫీసెస్, దట్ కౌంట్స్ ఎ లాట్. ఎట్లా ఉపయోగించుకుంటారు? ఇప్పుడు వారికి తెలివి ఎక్కువ ఉంది, నీకు తెలివి తక్కువ ఉంది, వారికి చదువు రాదు, అవి వాళ్ళ బూతులు, అది పచ్చి అబద్ధాలు. మా తండ్రి చదువుకోలేదు కాబట్టి మనం చాటగానే చెప్పే సమాధానం. కాబట్టి చిరంజీవులారా, సమాజం పట్ల మంచి స్పష్టత ఉంది. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు గుర్తింపు, నీకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు గుర్తింపు కావాలంటే తప్పకుండా హార్డ్ వర్క్ కూడా చెప్పండి. ఐఎమ్ అగేన్స్ట్ టు హార్డ్ వర్క్. షుడ్ డు ఆల్వేస్ స్మార్ట్ వర్క్. డాంకీస్ విల్ డు హార్డ్ వర్క్. గాడిదలు కష్టపడతాయి, కష్టపడడం హార్డ్ వర్క్ కాదు. ఎప్పుడు సక్సెస్ రావాలంటే హార్డ్ వర్క్ ఎక్కువ కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి. ఒక ఐఐటి అన్నాడు. ఐఐటి అంటే ఎట్లా చదవాలి, ఏమి చదవాలి, హౌ టు స్టడీ, వాట్ టు స్టడీ, వాట్ నాట్ టు స్టడీ, ఇవన్నీ తెలియాలి. ఇప్పుడు ఒక వ్యాపారం చేయాలంటే ఏం వ్యాపారం చేయాలి? డాలర్ బిజినెస్ అయితే డబ్బులు బాగా వస్తాయి. ఈ మధ్యలో మీరు చూశారు, ఫార్మా వాళ్ళే టాప్ రిచెస్ట్ పర్సన్స్ ఫార్మా వాళ్ళే ఉంటున్నారు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటున్నారు. ఎందుకంటే డాలర్ బిజినెస్. నువ్వు సిద్ధిపేట వ్యాపారం చేస్తే రూపీ బిజినెస్. ఒక పాండవు పెట్టుకున్నాడు కోటీశ్వరుడు కావాలని అవ్వదు. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ చూసింగ్ యువర్ క్యారియర్. నువ్వు ఏ వృత్తిని అనుకుంటున్నావు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఒక టీచర్, నా పేరు కొంతవరకే పరిమితం ఉంటుంది. ఒక సినిమా యాక్టర్ అయితే తెలుగు రాష్ట్రాల్లో మొత్తం పరిమితమవుతారు. సో వ్యాపారం ఎన్నుకునేటప్పుడు కూడా అదే స్మార్ట్ వర్క్. మేము చదువుకున్నప్పుడు మా కాంటెంపరీ పరిస్థితులు ఇలా లేవు. సమాజం ఇంత ఎక్స్పోజ్ కాలేదు. మేము బ్రతకడం, అయ్యో బ్రతకాలి, మేము 5 అన్నదమ్ములం, మేము చదువుకోకుంటే మాకు స్థితి దొరకదు, మాకు వేరే పని రాదు అనే నేపథ్యంలో నేను చదివాను. ఇంత అవేర్నెస్ లేదు. ఇంత అవేర్నెస్ ఉన్నట్టయితే డెఫినెట్లీ ఇట్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. స్టిల్ నో రిగ్రెట్స్. ఎందుకంటే సమాజం, మనుషులు, వీటన్నిటి పట్ల మా గురువుల వల్ల మాకు స్పర్శ కలిగింది. కాబట్టి ఈ జన్మకు నేను ధన్యులమని భావిస్తా. ఈ అవకాశం ఇచ్చి ఈ అభిప్రాయాలు మీతో షేర్ చేసుకునే అవకాశం కల్పించిన సుగుణ సాహితీ సమితికి మరొకసారి అభినందనలు తెలుపుతూ సెలవు.